హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవితో మామ్ లాంటి సినిమా తీసిన రవి ఉదయవార్ దర్శకత్వంలో వచ్చిన యుద్ర సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించగా మాలవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. రాఘవ్ జుయాల్ విలన్గా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యుద్ర చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. అతని తండ్రి కొలీగ్స్ అయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్లో ఒక అతను ఇతన్ని పెంచుతాడు. అయితే చిన్నప్పటి నుంచి ఎవరన్నా అన్యాయం చేసినా తప్పు చేసినా కోపంతో ఉరకలెత్తి వాళ్ళని కొడుతూ ఉంటాడు యుద్ర. అలాంటి యుద్ర ఎదిగిన తర్వాత తన తండ్రి కొలీగ్ అయిన మరొక ఆఫీసర్ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకోవడం కోసం సీక్రెట్ ఏజెంట్గా నియమిస్తాడు. చైనా డ్రగ్స్ ఆపరేషన్ని పూర్తి చేసే క్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్కి యుద్రకి ఏం జరిగింది, వాళ్ళు అనుకున్న డ్రగ్స్ మాఫియాని పట్టుకున్నారా లేదా అన్నది కథ. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి ఫైట్ చాలా అద్భుతంగా చాలా చక్కగా కంపోజ్ చేశారు. చాలా బాగుంటుంది. కిల్ సినిమాలో ఒక ట్రైన్లోనే ఫైట్ని చూస్తాం. ఈ సినిమాలో డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కంట్రీస్లో ఫైట్లు చూస్తాం. ఒకసారి బైక్ చేజ్, ఒకసారి కారు, ఒకసారి సైకిల్ చేజ్. చాలా బాగుంటాయి ఫైట్స్. చాలా రాగా ఉంటాయి, భయంకరంగా కూడా ఉంటాయి. అవి ఏంటన్నది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. కేవలం ఫైట్సే. నేను స్టోరీ మొత్తం చెప్పేశాను. అసలు అక్కడ స్టోరీయే లేదు. ఇలాంటి స్టోరీ మనం చాలా సినిమాలో చూసాం. అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క జెమ్లా ఉంటుంది. సిద్ధాంత్ చతుర్వేదిని ఫస్ట్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వీడు హీరో ఏంట్రా ఆఫ్రికన్ల మొహం సుంచుమూతి అనుకుంటాం, కానీ వెళ్లే కొద్దీ అతనిలో ఉన్న యాక్షన్ బయటపడుతుంది. ఇక హీరోయిన్ మాలవిక మోహనన్కి హీరోకి మధ్య వచ్చే ట్రాక్ సినిమాకి కొంచెం అవసరమే అయినా వాళ్ళిద్దరి జంట చూడడానికి అక్క తమ్ముళ్ళ అనిపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్ మాలవిక మోహనన్ ఏజ్డ్గా కనిపిస్తుంది. ఆమె 0 సైజ్ డైటింగ్ లైవ్ చేయడం వల్ల ఎందుకో కానీ ఆమె బాగా ఎండిపోయినట్లు అనిపిస్తుంది. ఉన్న ఒక్క రొమాంటిక్ సాంగ్లో కూడా అంత ఎక్స్పోజింగ్ ఏం చేయలేదు. ఆ సాంగ్ కోసం జనాలు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఫైట్స్ కోసం ఈ సినిమాని చూడండి, అదిరిపోతుంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ముంబైలో మొదలైన ఈ సినిమా కథ వైజాగ్లో ముగుస్తుంది. కొన్ని ట్విస్టులు వస్తాయి, అవి మనం ముందే గ్రహించవచ్చు. రవి ఉదయవార్ బాగానే తీశాడు. ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ కథని ఫ్లాట్గా చెప్పడమే. ట్విస్ట్లు టర్న్ ఏమీ లేకుండా చెప్పడం వల్ల అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు సినిమా టేకింగ్. ఏదైనా పర్వాలేదు, యాక్షన్ కోసం ఈ సినిమాను ఒకసారి థియేటర్లో చూడండి. సౌండ్ రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో ముఖ్యంగా సౌండ్ రికార్డింగ్ అదిరిపోయింది. కిల్ సినిమాలో విలన్గా నటించిన రాఘవ్ జుయాల్ ఇందులో కూడా విలన్గా చేశాడు. అతని పాత్ర కూడా కొంచెం ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. పర్వాలేదు, ఏదోలా చేశాడు అంతే. ఇక చాలా మంది విలన్స్ ఉంటారు, అందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. రామ్ కపూర్ మాలవిక మోహన్ తండ్రి పాత్రలో హీరోకి ఆపరేషన్ అప్పచెప్పే పోలీస్ పాత్రలో బాగా చేశాడు. ఇక గజరాజ్ రావుది మంచి ట్విస్ట్ ఉన్న పాత్ర. రాజ్ అర్జున్ మెయిన్ విలన్గా చేసిన పాత్ర బాగుంటుంది. ఆ పాత్రకి ఇచ్చే ముగింపు భీకరంగా భయానకంగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?